ఎర్రబాలెంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లేళ్ల సాయినందన్, కాపురవత సుందరయ్య, సొసైటీ అధ్యక్షులు బి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సెంటర్లోని జనసేన పార్టీ దిమ్మె వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలని అంగరంగ వైభవంగా ఘనంగా జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే అభిమానులు అందరూ పాల్గొని ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకను నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకి, అభిమానులకి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వీట్లు పంచిపెట్టి సంబరాలను జరుపుకున్నారు. జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మేము పార్టీ క్యాడర్ ఆహర్నిశలు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఎర్రబాలెం గ్రామంలో జనసేన ఈ సంవత్సరంకి సంబంధించిన జనసేన పార్టీ సభ్యత్వాలు 1200 పైగా కుటుంబాలని టచ్ చేశాము. స్వచ్ఛందంగా వచ్చి అభిమానులందరూ జనసేన పార్టీ సభ్యత్వాలు తీసుకొని వాళ్ళ అభిమానులను చాటుకుంటూ పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడుతున్నారు. ఇలా పార్టీలో ఉండి మేము సామాన్యులకు కూడా రాజకీయ పార్టీ అవకాశాలను కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి, ఇప్పుడు కొత్తగా వాళ్ళని ఉద్యమీలు అని పిలుస్తూ ఉన్నాం, ఉద్యమీలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు 2014లో కేవలం 150 మందితోటి ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు ఆ పార్టీ 12 లక్షల పైచిలకు సభ్యత్వంతో అభివృద్ధి చెందుతూ ఉంది. దాంట్లో భాగంగానే రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారు 2014లో అసలు ఎక్కడా పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రయత్నం చేసి 2024లో ఈ రాష్ట్రానికి రాజకీయంగా ఒక దిక్సూచిగా పవన్ కళ్యాణ్ గారు మారారు అనడంలో ఏదైనా సందేహం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన శాఖల తాలూకా బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా పార్టీని కూడా పటిష్టం చేసే విధంగా అంతర్గతంగా పార్టీ నిర్మాణ బాధ్యతలన్నీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి గారికి అప్పచెప్పి నూతన కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికోసం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెల 17 వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది, నియోజకవర్గంలో 10,000 పైచులకు సభ్యత్వాలు పూర్తి అవ్వడం జరిగింది.